సరే, ఉదయ కాలంకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. 6:14. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుని మరణం నుంచి తిరిగి లేపాడు, పునరుద్ధానమయ్యాడు. కాబట్టి మరణాన్ని జయించి యేసయ్య తిరిగి లేచాడని మనం ఘనముగా పునరుద్ధాన పండుగలో మనం పాల్గొన్నాం. పునరుద్ధాన ఆరాధనలో మనం పాలు పొందాం. మనము ఘనంగా యేసు మరణం నుంచి తిరిగి లేచాడు అని మనము ప్రభువుని స్తుతించాం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ప్రభువుని లేపడమే కాదు, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడంట. మనల్ని కూడా తన శక్తి వలన లేపాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు మరణం నుంచి పునరుద్ధానమైనది ఎంత నిజమో, క్రీస్తుతో కూడా మనల్ని కూడా ఆయన లేపి ఉన్నాడు. దేని నుంచి మనల్ని లేపాడు? మరి దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తుంది. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసుని ఏ ఆత్మ అయితే మృతులలో నుంచి లేపిందో, అదే విధంగా చావుకు లోనైన మన శరీరాల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. మనము ఎలా చావుకు లోనై ఉన్నాము? చావుకు ప్రభు అయిన యేసు గద అప్పగించుకున్నాడు. ప్రభు అయిన యేసు గద మరణించింది. కాబట్టి చావుకు మనం ఎలా లోనై ఉన్నామంటే దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి మన అపరాధములు, మన పాపములు మనకు మరణాన్ని తీసుకొచ్చాయి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి ఈ లోకంలో మనము జీవించుచున్నామన్న పేరు మట్టుకే ఉంది, కానీ మన అపరాధములు, పాపములు మనల్ని ఆత్మలో చచ్చిన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాయి. కాబట్టి ఆత్మయందు చచ్చిన స్థితిలో ఉన్న మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? తిరిగి జీవింపజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జీవింప చేయడానికి మనల్ని పరిశుద్ధపరిచింది యేసు యొక్క రక్తం. హల్లెలూయా. ఆ యేసు రక్తం మనల్ని ఏం చేసిందట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది. ప్రకటన 1:6, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగంలో కలుగును గాక. కాబట్టి యేసు శిలువలో కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము మన పాపముల నుంచి మనకు విడుదల దయచేసింది. ఆ పాపములు మనల్ని ప్రేమిస్తూ ఆయన కడిగి వేశాడంట, పరిశుద్ధపరిచాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మనను కడిగి వేయడమే కాదు, మనము మృత స్థితిలో నుంచి, మన పాపము చేత చచ్చిన స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు? మనను సజీవులుగా చేశాడు. హల్లెలూయా. మనల్ని జీవింపజేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. ఎటువంటి జీవితము? పరిశుద్ధ జీవితం, పాపము లేని జీవితం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల వరకు రాయబడిన దాంట్లో మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులను
పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ నీ పట్ల జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచబడినది కనుక ఆ యొక్క దయా సంకల్పము చొప్పున మనలను యేసు రక్తం ఏం చేసింది? పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చింది. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చి మనకు దేవుని కుమారులైనటువంటి నూతనమైన జీవితాన్ని అనుగ్రహించింది. నువ్వు ఇంకా దేవుని కుమారునిగా మారకుండా నువ్వు ఉన్నావు అంటే ఈ దినము అట్టి పునరుద్ధాన అనుభవంలోనికి నువ్వు నడవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు అక్కడ కలిసి ఉంటాయి. దాంట్లో యేసుక్రీస్తు అనే మాట నుంచి మనం చదువుదాం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడ్డాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగా, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచుట ద్వారా దేవుని సంతానముగా ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. హల్లెలూయా. ఆయన లేపబడిన తరువాత వరుసలో మనములందరినీ బ్రతికింపజేశాడంట. కాబట్టి యేసు ప్రభు మనలను పునరుద్ధానమును పొందుటకు, అనగా మన శాపముల నుంచి విడుదల పొందుకొని మనము తిరిగి కొత్త జీవితంలోనికి, క్రీస్తు అనుగ్రహించిన దీవెనకరమైన జీవితంలోనికి ప్రవేశించడానికి ఆయన ఏ విధంగా మనల్ని పునరుద్ధాన పరిచాడు అంటే, శరీరాన్ని బట్టి యేసు ప్రభు దావీదు సంతానంగా పునరుద్ధరణైనందున దేవుని కుమారుడుగా ఎలా నిరూపించబడ్డాడో అదే విధంగా నీవు నేను మనము లోకపరంగా మనము శరీర ప్రకారంగా జన్మించినటువంటి తల్లిదండ్రులు మనకుంటారు. వారి ద్వారా మనం ఈ లోకములో శరీరాన్ని బట్టి యేసు ప్రభు దావీదు సంతానము అని చెప్పినట్లు మీరు కూడా శరీరాన్ని బట్టి మీ తల్లిదండ్రుల సంతానముగా భూమి మీదకు పుట్టి ఉంటారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మీరు మీ యొక్క పాపములను ప్రభువైన యేసునద్ద ఒప్పుకొని ఆయన నీ పాపముల కొరకు శిలువలో ప్రాణం పెట్టాడని హృదయంలో విశ్వసించుట ద్వారా పొందుకున్న ఆ రక్షణ మనల్ని ఏం చేసింది? నూతన జన్మను అనుగ్రహించింది. అది మనలను మృతులలో నుండి పునరుద్ధానం చేసింది. మరణించిన స్థితి నుంచి సజీవులుగా మనలను మార్చింది. దేంట్లో? ఆత్మలో జీవింపజేస్తూ. ఆత్మలో మనం జీవింపజేసిన మరుక్షణము మన యొక్క నూతన జన్మ ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? దేవుని కుమారులుగా మనలను మారుస్తుంది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి ఈ యొక్క నూతన జన్మ చాలా అవసరం. నూతన జన్మ అనే అనుభవం. హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసు చెప్తాడు యోహాను సువార్తలో, ఒకరు నూతనంగా జన్మిస్తే గాని దేవుని రాజ్యానికి చేరలేనంటాడు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, ఒకరు కొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యానికి చేరలేడు. ఒకరు కొత్తగా ఎలా జన్మిస్తాడంటే ఆయన 5వ వచనంలో చెప్తాడు, ఒకరు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. కాబట్టి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే మనము మారు మనస్సు పొందుకొని మన పాపములను ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగానే మనకు నూతన జన్మ అనుభవాన్ని దేవుడిస్తాడు. దానికి రుజువుగా మనం నీటి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా దేవుని కుమారులుగా తిరిగి జన్మించే అనుభవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అట్టి తిరిగి జన్మ పొందుకున్న వారు మట్టుకే పరలోక రాజ్యాన్ని చేరతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం,
సత్యం, జీవం అన్నాడు. హల్లెలూయా. అట్టి మార్గంలో మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు? శరీరాన్ని బట్టి మన భూమి మీద జన్మించినా కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకు పునరుజ్జన్మ అనుభవాన్ని అనుగ్రహించాడంట. పునర్జన్మ అనుభవం చూడండి. తీతుకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుదాం. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలు, భోగములకు దాసులమై ఉండి దుష్టత్వం నందు, అసూయ యందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. చూసారా? ఇది మన పాత జీవితం. ఈ పాత జీవితం నుంచి మనము విడుదల పొందుకున్నామా లేదా అనే దాన్ని బట్టి క్రీస్తులో మనం పునరుద్ధానం అయ్యామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు పునరుద్ధానం అయ్యాము అంటే ఈ పాత జీవితం, దుష్టత్వంలో జీవించడం, అసూయలో జీవించడం, అసఖ్యమైన క్రియలు చేయడం, అవివేకులుగా, అవిధేయులుగా మనము పాపంలో జీవించడం, ఈ క్రియలన్నీ కూడా అది పాత జీవితం. కానీ యేసు ప్రభువుతో కూడా తన శక్తి వల్ల మనల్ని తిరిగి లేపాడు. చూసారా? యేసు రక్తంలో ఉన్న శక్తి, పరిశుద్ధ ఆత్మలో ఉన్నటువంటి శక్తి వల్ల మనలో లేపినప్పుడు ఆడేం జరుగుతుందంట? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, 4వ వచనం చెప్తుంది, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అనగా ప్రభు అయిన యేసు రక్షకుడుగా జన్మించినప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనలను రక్షించును. హల్లెలూయా. రక్షిస్తాడు అని కాదు, ఇప్పుడే మనకు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే మనల్ని ఏం చేశాడంట? పునర్జన్మ మనకు అనుగ్రహిస్తున్నాడు. మానవుడు యొక్క ఆలోచన ఏంటంటే పునర్జన్మ అనేది ఈ లోకంలో మనము మరణించిన తర్వాత కలిగేది అని. కానీ పునర్జన్మను దేవుడు క్రీస్తునందు మనం సజీవులుగా ఉండగానే మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకు ఉండేది ఒకే ఒక జన్మ. దాంట్లోనే మనము పాత జీవితంలో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఇంకా శరీరానుసారమైన జీవితం జీవించే జన్మ ఒకటైతే అది యేసు ప్రభు దావీదు సంతానంగా జీవించిన జీవితం అని చెప్పాలి. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. కానీ మనమే ఈ లోకంలో పాపులుగా జీవించి మరణించిన మన కొరకు ఆయన శిలువ మరణాన్ని స్వీకరించి ఆ శిక్షను ఆయన భరించి మనకేం చేశాడు? పునర్జన్మనిచ్చాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా మనం పునర్జన్మను పొంది ఉంటే మనలో ఏం రావాలి? నూతన స్వభావము. హల్లెలూయా. ఆ నూతన స్వభావము అనేది మనలో వచ్చినప్పుడే మనము పునర్జన్మ పొందుకున్నట్టు. అదే నిజమైన పునరుద్ధాన పండుగ. అప్పుడే పరలోకమందు నువ్వు తిరిగి జన్మించావని పరలోకమందు ఒక గొప్ప పండుగ జరుగుతుంది. ఒక్క పాపి మారు మనసు పొందుకుంటే పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుందంట. అట్టి పునర్జన్మ అనుభవము ఈరోజు నువ్వు పొందుకొని ఉన్నావా? నీలో నూతన స్వభావం ఉందా? ప్రాచీన స్వభావం ఉందా? ఇంకా ప్రాచీన స్వభావంలోనే చాలా మంది జీవిస్తూ ఉన్నారు. ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకోవడం లేదు. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి కానాను తీసుకోపోయేటప్పుడు బయటికి ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత కూడా ఐగుప్తునే జ్ఞాపకం చేసుకున్నారంట. అక్కడ ఉన్నప్పుడు మాకు బాగుంది. ఆ పాత జీవితము, ఆ ప్రాచీన స్వభావం, దాని అంతం ఏంటి? మరణం. పాపం వలన వచ్చే జీతము మరణం. అట్టి శాశ్వతమైన మరణం నుండి, ప్రాచీన స్వభావం నుంచి దేవుడు ఏం చేశాడంట? మనలను కూడా తన శక్తితో లేపాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
2-3 వచనాలు చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని భూ సంబంధమైన శరీర క్రియల గురించి ఆలోచిస్తూ అట్టి జీవితంలోనే మనం జీవించడానికి మనము మృతులుగా లేము. మన మృత స్థితి నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? పునరుద్ధానం చేశాడంట. పునర్జన్మను మనకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ ద్వారా. అనుగ్రహించి మనకు నూతన జన్మనిచ్చి నూతన స్వభావం అనుగ్రహించాడు. ఇంకా మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడానికి కాదు, మనకు నూతన జన్మనిచ్చింది. మనము క్రీస్తుతో కూడా 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. హల్లెలూయా. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కాబట్టి మనము పైనున్న వాటిని వెతకాలి, కానీ ఇంకా లోక సంబంధమైనటువంటి క్రియలు మనలో ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది. మరి అదే 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయండి అంటున్నాడు. మీరు నూతన జన్మ పొందుకున్నాడు కాబట్టి ఇంకా పాత జీవితంలో కలిగి ఉండద్దండి, దాన్ని చంపివేయండి. మరి అలాగే 8వ వచనం మనం చదివితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతు మాటలను వాటిని విసర్జించండి. కాబట్టి 9-10 వచనాలు చెప్తుంది, ఒకడితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలిగి నిమిత్తం దాన్ని సృష్టించిన పోలిక చొప్పున నూతన పరుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. దేవుడు మీకు ఒక నూతన స్వభావాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ స్వభావం కలిగి ఉండాలి, కానీ అబద్ధాలు ఆడుతూ పాత జీవితం జీవిస్తూ ఇంకా నోట బూతులు, అపవిత్రమైన క్రియలు చేస్తూ ఉండడానికి నువ్వు మృత స్థితిలో లేవు. అట్టి మృత స్థితిలో మనం ఉంటూ మనము పునరుద్ధాన పండుగలు జరుపుకుంటున్నామంటే దానివల్ల ఎటువంటి మనకు మేలు అనేది కలగదు. యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన వల్ల నీకు ఎటువంటి మేలు కలిగింది? నువ్వు క్రీస్తుతో కూడా లేపబడినప్పుడే ఆ పునరుద్ధానం యొక్క పరిపూర్ణత వస్తుంది. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారమైతే మనము క్రీస్తు పోలి జీవించాలి. అదే నూతన జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీ 5 వచనం చెప్తుంది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలి మనము? చాలా మంది ఎట్లుంటారంటే, మా అమ్మా నాన్నలు ఎలా నేర్పించారో, వాళ్ళు ఎట్లా జీవించారో వాళ్ళలాగా నేను జీవిస్తా, లేకపోతే మా స్నేహితుల వల్ల ఎటువంటి ప్రభావాలు నాకు వచ్చాయో వాటిలాగా నేను జీవిస్తా. ఇదంతా ప్రాచీన స్వభావం, నశించిపోయే స్వభావం. మనం క్రీస్తులో తిరిగి జన్మించామంటే దేవుని పోలి జీవించాలి. ఎందుకని? మనం దేవుని కుమారులం అయ్యాం పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని కుమారులుగా మార్చబడ్డాం. మరి దేవుని కుమారులుగా మారి ప్రాచీన జీవితం జీవిస్తున్నామంటే దేవుడు దాన్ని అంగీకరించడు. మనం ఇంకా మృత స్థితిలో ఉన్నట్టే లెక్క. మృతులు దేవుణ్ణి ఎప్పుడు స్తుతించలేరంట, సజీవులే దేవుణ్ణి స్తుతిస్తాడు. లూకా సువార్త 20వ అధ్యాయం 37-38 వచనంలో యేసయ్య అంటాడు, సజీవులకి ఆయన దేవుడు కానీ మృతులకు కాదు. కాబట్టి మృతులుగా ఉంటూ మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మన ఆరాధన మన నోటి వరకే, కానీ మన జీవితము ప్రభువుని ఆరాధించలేకపోతుంది. మన పునరుద్ధాన స్థితితో ప్రభువుని మనం గణపరచలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యము ఎఫెసీ 5:8 వచనం చెప్తుంది, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ప్రభువునందు మనం వెలుగుగా మారాం. కాబట్టి మనం ఏం చేయాలి?
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యములు అని వాటిలో కనపడుతుందంట. హల్లెలూయా. మనం వెలుగై ఉన్న మనము, పునరుద్ధానమైన మనం, పునర్జన్మ మనం పొందుకున్న మనము ఏం చేయాలి? మంచితనము, నీతి, సత్యము కలిగి మనం జీవించాలి. మనలో చెడుతనము, అపవిత్రత, పాపం మనలో కనపడకూడదు. హల్లెలూయా. మనలో మంచితనము, నీతి, సత్యం మనలో కనపడాలంట. హల్లెలూయా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, 2:10 చెప్తుంది. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు మనలను పునరుద్ధానము ద్వారా నూతన సృష్టిగా చేశాడు. హల్లెలూయా. మనలను ఆయన చేతి పనిగా మార్చాడు. ఆయన చేతి పనిగా ఆయన తన స్వహస్తములతో పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నూతన సృష్టిగా చేసిన తర్వాత మనము పునరుద్ధానమైన దేవుని పోలికగా, దేవుని కుమారులుగా మనం జీవించాలి. అంటే మనం ఏం చేయాలంట? సత్క్రియలు చేయాలి. మేలుకరమైన క్రియలు, కీడుకరమైన క్రియలు కాదు, మేలుకరమైన క్రియలు. ఏ మేలుకరమైన క్రియ చేయుటకు దేవుడు నిన్ను సిద్ధపరిచాడో అది చేసేవారిగా ఉండాలంట. హల్లెలూయా. ఈ దినమున నువ్వు చేసే ప్రతి క్రియలో కూడా నువ్వు సత్క్రియ చేస్తున్నావా? ఇతరులకు మేలుకరంగా సత్క్రియలు చేస్తున్నావా? ఇతరులకు హాని చేసే విధంగా, ఇతరులు మోసపరిచే విధంగా ఇంకా మనలో ప్రాచీన స్వభావం పనిచేస్తుందా? ఇంకా ప్రాచీన స్వభావం నీలో ఉంది అంటే, మనలో కనబడుతుంది అంటే, మనం ఇంకా పునరుద్ధానం కాలేదు. పునరుద్ధానం అయ్యామనే ఒక భ్రమలో మనం ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి అర్థం లేని విధంగా మనం జీవిస్తున్నాం. యేసు ప్రభు శరీర ప్రకారంగా దావీదు సంతానముగా ఆయన పునరుద్ధానమైనందువల్ల దేవుని కుమారుడిగా జీవించాడట. హల్లెలూయా. ఈ దినం నువ్వు శరీర ప్రకారంగా మీ తల్లిదండ్రులకు సంతానంగా నువ్వు జన్మించి ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి పునరుద్ధానమైన తర్వాత దేవుని కుమారులుగా మనం జీవించాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. అట్టి పరిశుద్ధ జీవితము నిన్ను నన్ను జీవించుట కొరకే ప్రభువైన యేసు రక్షకుడిగా జన్మించాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. లేకపోతే మనము ఎక్కడున్నామంట? ఇంకా మనం పాపములో ఉన్నాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వాక్యం చెప్తుంది. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థం, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు అంటేనే మన విశ్వాసానికి ఒక అర్థం ఉంది. అలాగే నువ్వు మరణం నుంచి తిరిగి లేచినావంటే, పునరుద్ధానం అయ్యావంటేనే నీ విశ్వాసానికి, విశ్వాస జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఏంటంట? ఇంకా మనం ప్రాచీన జీవితం జీవిస్తున్నాం, పాపములోనే ఉన్నాం. పాపం యొక్క ముగింపు ఎంత? ఏంటి? మరణం. పాపం వలన వచ్చే జీతము మరణం. ఈ దినము మనము మృత స్థితిలో ఉన్నామా, పునరుద్ధానమైన స్థితిలో ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. మనము సత్క్రియలు చేస్తున్నామా, అపవిత్ర క్రియలు చేస్తున్నామా? యేసు పునరుద్ధానుడయ్యి దేవుని కుమారుడిగా తను తాను కనబరుచుకున్నాడు. హల్లెలూయా. ఈ దినమున మనము దేవుని కుమారులుగా ఈ లోకానికి కనబరుచుకుంటున్నామా? పునరుద్ధానమైన మనము, నేను క్రీస్తులో తిరిగి జన్మించాను, నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెను అనే విధంగా మన క్రియలు ఉంటున్నాయా? అట్టి క్రియలు మనలో కనబడినప్పుడు మనం ఇంకా పునరుద్ధానం కాలే, మనం ఇంకా ప్రాచీన స్వభావంలోనే జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నేడే దేవుని యొద్ద కోరుకుంటాం, దేవా నీ శక్తి ద్వారా నన్ను లేపయ్యా, నాకు ఈ ప్రాచీన స్వభావం నుంచి విడుదలివ్వండి. పాత జీవితము ముగిసిపోవాలి. ప్రభువునందు సమస్తము కొత్తమవ్వాలి. అట్టి నూతన జన్మ అనుభవంలో నన్ను నడిపించు అంటూ ప్రభువుకు మన జీవితాలు అప్పగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా.
ఇదిగో తండ్రి, దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి ద్వారా లేపుతాడు. హల్లెలూయా. నీ శక్తి మట్టుకే మా పాత జీవితాన్ని ముగింపునిచ్చి క్రీస్తునందు కొత్త జీవితాన్ని, నూతన జన్మ అనుభవాన్ని మాకు అనుగ్రహిస్తుంది తండ్రి. ఈ దినము తండ్రి, ప్రతి క్రైస్తవుడు, లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఇట్టి పునరుద్ధాన అనుభవం పొందుకొని క్రీస్తు పోలి జీవించడమే కాదు, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని మీ యొక్క చిత్తమై ఉన్నది. అందుకొరకే మీరు మరణాన్ని జయించి లేచిన మొదటి వ్యక్తి అయ్యారయ్యా, ప్రథమ ఫలం అయ్యారు తండ్రి. మరి దాని తర్వాత వరుసలో మేమందరం కూడా నైనా పునరుద్ధానం అవ్వాలని మీరు ఆశ కలిగి ఉన్నందుకు స్తోత్రం. అట్టి పునర్జన్మ అనుభవాన్ని నైనా మాకు మీరు అనుగ్రహించి, శరీర ప్రకారంగా మేము తల్లిదండ్రులు కలిగి ఉన్న ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం ద్వారా దేవుని కుమారులుగా నిరూపించబడే పరిశుద్ధ జీవితం జీవించేందుకు మాకు సహాయం చేయమని, సత్క్రియలు చేయవారిగా మమ్మల్ని నిలబెట్టుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.